ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 5,800 ఓటర్లను స్థానిక ఎమ్మెల్యే చిరి బాలరాజుతో కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ అన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ విజయానికి నాంది పలకాలని కోరారు. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థికి అత్యధిక మెజారిటీ తీసుకొస్తామని ఆయన అన్నారు. పట్టభద్రులందరూ 1వ నంబరుపై ఓటు ముద్రను వేసి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని గడ్డమనుగు రవికుమార్ కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిరి బాలరాజు గారికి, ముఖ్య అతిథి రాష్ట్ర తెలుగుదేశం నాయకులు విజయ్ కుమార్ గారికి, ట్రైకార్ చైర్మన్ బొరగన్ శ్రీనివాస్ గారికి, నారాయణరావు గారికి, 7 మండల అధ్యక్షులకి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు జీలిమిల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. గత 8 రోజుల నుంచి పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి సారథ్యంలో, బొరగన్ శ్రీని గారి సారథ్యంలో, విజయ్ కుమార్ గారి సారథ్యంలో 5,800 ఓట్లు చిల్లర సుమారు మన ఎమ్మెల్సీ ఓట్లన్నీ కూడా వాళ్ళని కలవటం, వాళ్ళల్లో మోటివేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పోలవరం నియోజకవర్గం మన ప్రెస్టేజ్గా తీసుకుని జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఈగోస్ పక్కన పెట్టి మనందరం కూడా ఏకతాటిగా మన ఎమ్మెల్సీ అభ్యర్థిని రాజశేఖరం గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించాల్సిన కోరుతున్నాం. పూర్తిగా పోలవరం నియోజకవర్గం నుంచి మా జనసేన పార్టీ నుంచి రేపు నుంచి టీమ్స్ వేసుకుని మా మండల అధ్యక్షుల ద్వారా మొత్తం ఇవన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి సమాముఖంగా కోరుతూ, అలాగే ఏదైతే సమస్య ఉన్నా కూడా స్థానికంగా మనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా ఎమ్మెల్సీ గారితో పని వచ్చినా, రేపొద్దున్న మన పవన్ కళ్యాణ్ గారితో ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా, ముఖ్యమంత్రి గారితో ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి మన ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టుకుని మన నియోజకవర్గం మొట్టమొదటి ఎన్నిక కాబట్టి 5,800 ఓట్ల మెజార్టీతో ఇంచుమించు 90% మనకి ఓటింగ్ జరగాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, మరి మీ అందరూ టీచర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ అందరూ కూడా మన ఎన్డీఏ కూటమైన రాజశేఖరం గారికి 1వ నెంబర్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిన కోరుతూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ, ప్రెస్ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.